ఈ ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపాలి, మావోయిస్ట్ తో చర్చ జరపాలి గవర్నమెంట్ అనే నినాదంతో కమిటీ తీర్మానం చేయడం, ఆ తీర్మానాన్ని మేము ఏకీపిస్తున్నాం అని చెప్పడానికి వాళ్ళ గొంతుకి వేలాది గొంతులు ఏకమై మేము కూడా మీతోనే వచ్చిన ఓ తెలంగాణ ముద్దు బిడ్డలారా, మీ అందరికీ నేను శిరస్సు దండం పెడుతున్నా. మిత్రులారా, ఎక్కడో ఎప్పుడో ఒక పీడనకి వ్యతిరేకంగా నక్సల్బరీ మూవ్మెంట్ పుట్టింది చారు మజుందర్ గారి నాయకత్వంలో. ఆ మూవ్మెంట్ ఆగిపోలా. అక్కడి నుంచి ఆ గాలి శ్రీకాకుళం సాయుధ పోరాటం అయింది. అది ఓ వెంపటాపు సత్యం గారు, ఓ ఆదిపట్ల కైలాసం గారు, ఓ పంచాయతీ నిర్మల్ గారు, ఎందరెందరో మహామహానీయులు మొత్తం పోరాడారు. అప్పుడు హోమ్ మినిస్టర్ చలి వెంకటరావు గారు 69 లో దుర్మార్గంగా చాలా మందిని చంపేశాడు ఆయన ఉద్యమాన్ని చేయడం కోసం, చాలా కిరాతకంగా. ఆయన ఉద్యమం ఆగలా. ఆ గాలి తెలంగాణ వైపు వీచింది, తెలంగాణలో పురుడు పోసుకుంది, అమోఘంగా విజయాలు సాధించింది. ఇక్కడ నుంచి ఉద్యమం మొత్తం దేశం నలుమూలలో వ్యాపించింది. ఎక్కడ ఎందుకు వ్యాపించింది ఈ ఉద్యమం? ఈ నక్సల్బరీ ఉద్యమం ఎందుకు వ్యాపించింది? ఎక్కడ అణిచివేత ఉంటుందో, ఎక్కడ పీడన ఉంటుందో, ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ ఉద్యమం ఉంటుంది. ఎందుకంటే అడిగినోడు నక్సలైట్, అడిగినోడు ఆల్ రైట్. కాబట్టి అలాంటి నక్సల్ ఉద్యమాన్ని మేము అణిచేస్తాం, మేము కాలు రాసేస్తాం, మేము చంపేస్తాం, మేము పీకేస్తాం అంటే హౌ ఇట్స్ పాసిబుల్? అమిత్ షాజీ, మీరు అణిచివేయాల్సింది, పీకేయాల్సింది, చంపాల్సింది దోపిడీని, అణిచివేతని. దాన్ని మీరు చంపండి. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు హయాంలో ఆపరేషన్ గ్రేహౌండ్ స్టార్ట్ చేశారు ఉద్యమాన్ని అణిచివేయడం కోసం. ఉద్యమం ఆగిందా? లేదు. మళ్ళా భారతదేశంలో ఆటంకవాదులను వేరే వేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ గ్రీన్ హార్ట్ ఏర్పాటు చేసింది. అనేక మందిని చంపేశారు. ఆ కాల్పులు అనేక మంది ఉద్యమకాలు చనిపోయారు, పోలీసులు చనిపోయారు. ఉద్యమం ఆగిందా? లేదు. మళ్ళా ఏ ఉద్యమాన్ని అణచివేయడం కోసం, ఏ ఆదివాసుల కోసం ఈ ఉద్యమకాలు ఫైట్ చేస్తున్నారో, ఏ పీడిత ప్రజల కోసం ఈ ఉద్యమకాలు ఫైట్ చేస్తున్నారో, అదే ఆదివాసుల్లో, అదే ప్రజల్లో విభజించి పాలన తీసుకురావడం కోసం సల్వాయుడం వచ్చింది. ఆ సల్వాయుడం పేరు అనేక వేల మంది చంపేశారు. ఉద్యమం ఆగిందా? లేదు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గారు వాపసు అంది. నక్సలైట్ ఉద్యమంలో చేరిన ఓ తీవ్రవాదులారా, ఓ నక్సలైట్స్లారా, మీరందరూ ఇంటికి వచ్చాయని తిరిగి అన్నారు. వచ్చేసారా? లేదు. ఈవేళ ఏకంగా అమిత్ షా గారు భారతదేశాన్ని నక్సలైట్స్, మావోయిస్టు విముక్తి భారత్ చేస్తా ఉంటాడు. ఆయన హౌ ఇట్ ఇస్ పాసిబుల్? విముక్తి చేయలేడు, విముక్తం చేయలేడైనా. ఆకలి ఉన్నంతకాలం, దోపిడి ఉన్నంతకాలం, పీడన ఉన్నంతకాలం ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు. దట్ ఈస్ ది మూమెంట్. వాళ్ళు ఎందుకు ఫైట్ చేస్తున్నారు? వేమన మహానుభావుడు గొప్ప పద్యం చెప్పాడు. తనువులోన పుట్టు తత్వాలను, భూమిలోన పుట్టు సారమెల్లను, శ్రమములోన పుట్టును సంపదలను, విశ్వదాభిరామ వినురవేమన్నాడు ఆయన. ఈ నక్సలైట్స్ నుంచి వేయడం అనేది వాళ్ళ మెయిన్ ఎజెండా. ఎందుకంటే బికాజ్ అదాని అంబానీలకు, వేదాంతాలకు, కార్పొరేట్లకు ఆదివాసీల నేల కింద, కాలు కింద ఉన్న ఖనిజ నిక్షేపాలను మొత్తం కొలగొట్టడానికి, ఇవ్వడానికి, సంపద దోచుకోవడానికి దే వాంట్ మినిమం డెవలప్మెంట్ టు క్యాచ్ ద మూమెంట్. అది ఎలాగా? ఎంత దారుణం అది? ఇట్ పాసిబుల్. ఆదివాసీ న్యాయం జరగాలి. ఏ ఫిఫ్త్ షెడ్యూల్ ఉందో, రాజ్యాంగంలో ఏ ఆదివాసుల హక్కులు ఉన్నాయో, ఏ వన్ ఆఫ్ 70 యాక్ట్ ఉందో, ఏ సంతాల్ పరిణామ యాక్ట్ ఉందో, ఏ నాగపూర్ టెనెంట్ యాక్ట్ ఉందో, ఆ యాక్ట్లన్నీ ఇంప్లిమెంట్ చేయకుండా ఆదివాసీలు ఆ మూల సంపద, ఆ మూల వనరులు, మూల వస్తు చెందకుండా మీరు ఉద్యమాన్ని చేయడం ఏంటండి? వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్న ఈ ఉద్యమకారులు మీరు కిరాతంగా చంపేయడం ఏంటండి? దారుణం సార్. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు చాలా దారుణం సార్. మీరు ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి శత్రు దేశం పాకిస్తాన్ తో ఏ ట్రంప్ గారు చెప్పారనో, పాకిస్తాన్ పదేపడిందనో మీరు చర్చలు జరిపారే. అలాంటిది భారత మాత ముద్దు బిడ్డలు, ఈ ఉద్యమకారులు వాళ్ళు ఏం నేరం చేశారు, ఏం ఘోరం చేశారు, మాకు శాంతి కావాలి అని కోరారు. వాళ్ళు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయరు? ఎందుకు మీరు వాళ్ళ హానర్ చేయరు? ఎందుకు వాళ్ళు చర్చలు కోరారు? వాళ్ళ పుట్టడం కోసం కాదు, వాళ్ళ ప్రాణమిత్తో కాదు. ఎందుకంటే ఊరిని, వాళ్ళని, అమ్మని, బాబుని, సమస్తాన్ని వదిలేసి ప్రజల కోసం ప్రాణాలు తెగించి పణంగా పెట్టి వాళ్ళు పోరాడుతున్న వాళ్ళు వాళ్ళ ప్రాణం కోసం వాళ్ళు చర్చలు జరుపుకుని అడగలా. ఈ బ్యాటిల్లో అనేక మంది అమ్మాయికి ఆదివాసి చనిపోతున్నారు, వాళ్ళు చావకూడదు అని వాళ్ళు అడిగారు. సార్ ఏం సార్ ధర్మం ఇది? చర్చలు జరపండి సార్, శాంతం జరపండి సార్. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు మాట్లాడితే రామరాజ్యం అంటారు, మరి హిందూ దేశం అంటారు, హిందూ రాజ్యం అంటారు, రామభక్తులు అంటారు. మేము రామభక్తులమే, మేము హిందువులమే సార్. రాముడి యుద్ధం జరిగినప్పుడు రావణాసుడు అలిసిపోతే
రాముడు ఏమన్నాడు? రావణ, నువ్వు అలసిపోయావు, ఇప్పుడు నేను నీతో యుద్ధం చేయను, నువ్వు వెళ్ళు, విశ్రాంతి తీసుకో, రేపురా యుద్ధం చేద్దామన్నాడు ఆయన. దట్ ఈస్ రామ. అందుకే మనం దేవుడిగా పూజిస్తున్నాం. అలాంటి రాముడి పేరు చెప్పే మీరు శాంతితో జరపండి నక్సలైట్లు అంటే వాళ్ళు మీరు కాల్ చేస్తారండి. ఇక మీరే హిందువులండి, మీరే హిందూ దేశం అండి, మీరేం రామరాజ్యం చెప్పండి. సంబాల కేశవరావు గారు ఆల్ ఇండియా మావోయిస్ట్ పార్టీ నాయకుడైన ఒక దళపతి యుద్ధంలో భాగంలో ఇలాంటి దశల్లో ఆయన చంపేశారు. మీరు అనేక మంది నక్సలైట్ చంపేశారు. వాళ్ళ యొక్క భౌతికాయాలు ఇవ్వమని వాళ్ళ భార్య పిల్లలు తల్లులు మొత్తం సమస్తం ప్రజలు బంధువులందరూ కూడా ఆ నక్సలైట్ ఉద్యమకాల భౌతికాయలు అడిగితే జోయబట్టి అడిగితే వాళ్ళ భౌతికాయలు మీరు అప్పగించరా అండి? మేము కర్మకాయలు జరుపుకుంటాను కోరితే ఆ కర్మకాయలు కూడా మీరు జరిపించరా అండి? అక్కడే మీరు తగలబెడేస్తారా అండి ఏ కర్మకాయలు జరుపుకుంటా? సో హిందూ దేశంలో హిందూ మతంలో చావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పుట్టుక ఎంత ముఖ్యమో చావు కూడా అంతే ముఖ్యం. అలాంటి చావుకు జరపాల్సిన కర్మకాండలు జరపాలి, జరిపితేనే అది హిందూ ధర్మం. అలాంటి హిందూ ధర్మాన్ని కూడా పాటించిన నరేంద్ర మోడీ గారు మీరే హిందూ రాజ్యం అండి. దుర్మార్గం సార్. అందుకని మీరు ఛత్తీస్గఢ్ నుంచో జార్ఖండ్ నుంచో దండకార నుంచో 6 రోడ్లు టు ఢిల్లీ, 6 రోడ్లు టు బాంబే, 6 రోడ్లు టు ఆల్ ఓవర్ ఇండియా అని డెవలప్మెంట్ కోసం అదాని రంపాలకు చేయకుండా వాళ్ళకి విద్యా వాయిద్యాలు ఇప్పించండి, వాళ్ళ హక్కులు రాయకుండా ఆదివాసుల హక్కులు కాపాడండి. అన్నింటిని మించి నక్సలైట్స్ ని మీరు ఇమ్మీడియట్ గా మీరు శాంతిని పిలవండి. ఆ తీర్మానంలో ముఖ్యమైన భాగమే ఇవాళ కమిటీ కోరుతుంది. ఈ కమిటీలో భాగంగా ఇమ్మీడియట్ గా భారతదేశ ప్రభుత్వము నక్సలైట్ శాంతి జరపాలని, ఆపరేషన్ గగాన్ని ఇమ్మీడియట్ గా ఆపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత గొప్పగా ఈ కమిటీ తీర్మానం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ మీ అందరికీ నా నమస్కారం అండి. థ్యాంక్స్ అలాట్.